ఇంకా అదే కొనసాగింపు, అవే రోత మాటలు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడవచ్చు, నేను ఒకడు పట్టించుకోలే అయ్యాలా, నేను ఒకడు దేకలే. కర్మగాలి రాష్ట్రానికి ముఖ్యమైన అయితే మనం ఎవడు అనుకోలేదు కాబట్టి నీ మాటలు ఎవడు పట్టించుకోలేదు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి వైనవన్న సోయి లేకుండా 2 ఏళ్ళు అయిపోతుంటే కూడా ఇంకా ఆ స్థాయి పరిపక్వత తెచ్చుకోకుండా అవే అజ్ఞానం మాటలు, అదే మూర్ఖత్వం, అది ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఒకటంటే ఒకటి జీవితంలో ఒకటి నిజమైన మాట్లాడడానికి అలవాటు పడతాడేమో, నేర్చుకుంటాడేమో, వాస్తవాలు మాట్లాడతాడేమో అనుకున్నాం. ఎస్ఎల్బిసి విషయంలో, కృష్ణానీళ్ళ విషయంలో తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది, ద్రోహం జరిగింది అని అంటే అది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలతోనే విషయం దేశానికంతా తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. కాస్త టెక్నికల్ సబ్జెక్ట్ ఉన్న ఎవరికైనా తెలుసు. నల్గొండ జిల్లా నాశనం చేసింది, ఫ్లోరైడ్తో నడ్డి విరగొట్టింది, ఇది కాంగ్రెస్ పార్టీ అని తెలుసు. కృష్ణనీళ్ళు అట్లనే పోతూనే ఉన్నాయి, నల్గొండ నాశనమైందని తెలుసు. మహబూబ్ నగర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ నదీ జలాలు అందుబాటులో ఉండి, అత్యంత ఎక్కువ వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉండి, కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అత్యంత ఎక్కువ మంది ఒక ప్రాంతం నుంచి వలసపోయిన జిల్లాగా మహబూబ్నగర్ జిల్లా రికార్డు సృష్టించింది. అంటే దానికి కారణం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలే అని కూడా అందరికీ తెలుసు. గత సమైక్యాంధ్ర పాలకులు ఒకరిని మించి ఒకడు నేను మహబూబ్నగర్ దత్తత తీసుకుంటున్నా అని చెప్పి అనేక కోతలు కోసినరు. దత్తత తీసుకున్న కొద్దీ ప్రతి సంవత్సరం ఇంకో 1,00,000 మంది ఎక్కువనే వలసపోయారు తప్ప వలసలు తిరిగి రాలే. ఇది మన కళ్ళ ముందున్న విషయాలు ఇవన్నీ కూడా. ఈ ముఖ్యమంత్రి అబద్ధాలకి అంతు లేదు, పొంతన లేదు. ఆ నీళ్ళ శాఖ మంత్రికి ఏమాత్రం జ్ఞానం లేదు. ఎవరైనా ఏదైనా రాసిస్తే చదువుడు తప్ప ఆయనకు ఈత అంటే భయం, ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం. రాసిచ్చింది చదవడం తప్ప ఇంకోటి అలవాటు చేసుకోవట్లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా. 60 సంవత్సరాల పరిపాలన మీరు చేసి దానికి టీఆర్ఎస్ బాధ్యత, కేసీఆర్ బాధ్యత, హరీష్ రావు బాధ్యత. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి కొంచెమైనా. అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఎక్కడ చూపించగలుగుతారు టీఆర్ఎస్ బాధ్యత, బీఆర్ఎస్ బాధ్యత? నిన్న మాట్లాడిన మీ మొదటి అబద్ధం కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంతకం పెట్టిండ్రు 512 299 అని మాట్లాడిండ్రు. చెప్పు దెబ్బలకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది. ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. రెండు 2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా 713 రావాలి, నికర జలాలు మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో 713 టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వెయ్యాలి మాకు ప్రత్యేకంగా. ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది,
ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా మాట మాకు రావాలి, దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు. ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం. ఆ ఇచ్చిన 299 టీఎంసీలను వాడే మొక్కలు కాదు మీరు. దానికి కూడా కేఆర్ఎంబి గత సంవత్సరం లెటర్ రాసింది. ఈసారి 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అందుబాటులోకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాటా 630 టీఎంసీలు అయితే ఇంకా ఎక్కువ వాడుకుంది. ఇప్పటికీ 650 పైన వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్. మీ తెలంగాణ ముఖాలకి 250 కూడా వాడలేదు, ఇంకా మీవే ఉన్నాయి ఇంకా 66 టీఎంసీలు వాడుకోండి అని చెప్తే కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద పంట పొలాలు ఎండబెట్టారు తప్ప నీళ్ళు మీ ముఖాలకి. గింత చేతగా దద్దమ్మలు మీరు కేసీఆర్ అన్యాయం చేసిన మాట్లాడతారు. ఎప్పుడు ప్రారంభమైన ప్రాజెక్టు ఎవడున్నాడు? 1983లో 83లో మొదలుపెట్టి పులులు భయపడతాయని వంకబెట్టి, నిజమే ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ ఇంకా సిగ్గులేక ఇయ్యాల సంకలు గుద్దుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చినామని. అవి ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చి పొక్కలు దూకింది, అయిపోయింది, రాకుండా బయటికి. చచ్చిపోయిన శవాలను తీసే ముఖాలు కూడా కావు, మీకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఇక్కడి వాళ్ళు కారు కాబట్టి పాపం ఆ కార్మికులు, ఆ కుటుంబాలు మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి బతికిపోతున్నారు. అసలు ఎట్లా నిద్రపడుతుంది? గంత ద్రోహం చేసి ఇవాళ ఏదైతే సర్వే చేసినామని చెప్పి గొప్ప చెప్పుకోవడానికి పోయినరో ఈ మునగాన్ టెక్నీషియన్లు, ఆ సర్వే చేసిన తర్వాత మాత్రమే తేవాల్సి ఉండే ఈ టెక్నాలజీ. వాస్తవానికి ఆ సర్వే జరిగిన తర్వాత మాత్రమే ఎక్కడి నుంచి వెళ్ళి పోవాలి సొరంగం అనేది నిర్ణయం చేయాల్సి ఉండే. ఏ సర్వే లేకుండా ఏది లేకుండా కేవలం ఆనాడు కమిషన్లకు కక్కుర్తిపడి ప్రపంచంలో ఎవడు పట్టించుకొని టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి, నిజమే 1990 కోట్ల పూర్తి కావాల్సి ఉండే, ఎవడు చేయలే. 2004 మొదలు పెడితే 14 వరకు 10 ఏళ్లలో మీరు దొమ్మింది ఎంత? 22 కిలోమీటర్లు. ఎందుకు పూర్తి కాలేదు? వాస్తవానికి దానికి పెట్టిన సమయం 5 ఏళ్ళే. ఎందుకు కాలేదు? అందుకనే మీ చక్కదనాల టెక్నాలజీ వల్లనే కాలే. మీరు 10 ఏళ్లలో చేసింది 3665 కోట్లు. మా 10 ఏళ్ళలో, మా 9.5 ఏళ్ళలో మేము చేసింది కూడా 3895 కోట్లు మేము చేసింది కూడా ఖర్చు. అసెంబ్లీలోనే మీ అందరిని పిలిచి జానారెడ్డి గారిని ప్రశ్నించండి, ఒకసారి అడగండి ఎవరైనా. జానారెడ్డిని, ఇయాలటి వాటర్ నీళ్ళ మంత్రిని అందరిని కలుపుకొని పిలిచే సమావేశం పెట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అందరి సమక్షంలోనే కాంట్రాక్టర్ వాడు దివాలు తీసిండు, వాడు చేసేటట్లేడు, వాడిని తీసి ఇంకొని పెట్టేటట్లేదు, అందులో ఇరికిచ్చిండ్రు, మెషిన్ ఎట్లా ఇరికిచ్చారో కాంట్రాక్ట్ కూడా ఎట్లా ఇరికిచ్చిండ్రు, మీరు ఏం చేయాలో చెప్పండి అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి మీరు మీ నోటితో చెప్తేనే ఇచ్చినాం. కరెంటు ఖర్చు అవుతుంది, సిగ్గు లేదు మాట్లాడడానికి. పెట్టింది మీరే కదా. అది పెట్టింది ఎవడు? ఉత్త కరెంటు నీళ్ళు బయట పోయించడానికి 500 కోట్ల కరెంట్ అయింది. అంత గొప్ప టెక్నాలజీని తెచ్చిండ్రు. దానికి ఒక చక్రం వీలు పోతే అమెరికా నుంచి రావాలి 6 నెలలు. ఈయన వాటర్ నీళ్ళు కలుపుకొని అమెరికాలో పోయి చూసి వచ్చిండు. దాన్ని ఏమైంది? ఎందుకు రాలే ఇప్పటివరకు? ఎందుకు పని జరుగుతలేదు అటువైపు నుంచి? ఇటు కూలిపోయింది, అటువైపు నుంచి ఎందుకు జరుగుతలేదు? ఎవరిని మోసం చేస్తారు? ఎవరి దగా చేస్తారు? పోతే పోయొచ్చారు, షోక్కు తిరగబోద్ది అవుతుంది, తిరిగినరు. ఆ సిగ్గుమల్లే మాటలు ఎందుకు? ముఖ్యమంత్రి సోయి లేకుండా గంతెందుకు ఇవ్వాలా?
ఇవాళ మీరు అందరూ దయచేసి ఒక్కసారి పోయి చూసిరండి, మీకు అక్కడ ఉండే మీ రిపోర్టర్లు అందరూ ఉన్నారు. ఇవాళటికి కూడా మా ఉదయ సముద్రంలో నీళ్ళు లేవు, నల్లగొండలో ఇవాళటికి కూడా. ఎన్ని వందల టీఎంసీలు పోయినాయి ఇప్పటికి సముద్రానికి. మునగాని మంత్రులు ఇద్దరు జిల్లాలో నవ్వుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు చరిత్రలో మనం చూడంగా ఇన్ని నీళ్ళు ఎప్పుడు పోలే సాగర్ నుంచి, ఇన్ని రోజులు గేట్లు ఎత్తిన సందర్భం లేదు ఎప్పుడు కూడా మనకు తెలిసిన చరిత్రలో.